పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంకుల్. ఇంటికి వచ్చిందా రాలేదా? రాలేదమ్మా. మీరు దాన్ని కిడ్నాప్ చేసినప్పుడు ఎవరైనా చూసారా? లేదు. కొన ఊపిరితో ఉండేవాళ్ళు మరణ వాంగ్మూలం ఇస్తారు. మనము అడ్డంగా బుక్ అయిపోతాం. అందుకే దాన్ని గెస్ట్ హౌస్ నుంచి దూరంగా తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి దాని మీద నుంచి కారెక్కిచ్చేసేయండి. అలాగేనమ్మా. పరశురాంగాడి ఈగో మీద దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూసావు కదా. నీ సిరికి కూడా తొందరలో ఇదే గతి పట్టిస్తాను. రై, బండెక్కడ్రా. మా అందరి దాహాన్ని తీర్చి ఈ లోకం నుంచి సెలవు తీసుకుంటున్నది. ఇదే మా చివరి వీడ్కోలు. బాయ్ పల్లవి.
రే 302 సార్ డ్యూటీలో చేరి ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలు సార్. ఎంత సంపాదించావు? నాకు అలాంటి అలవాటు లేదని చెప్పాను కదా సార్. రే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఉద్యోగం ఉన్నప్పుడే 2 చేతుల సంపాదించుకుని అకౌంట్లలో 4 నోట్లు వేసుకోవాలి. ఏమంటావు 304? ఆ మాట వీడికి 100 సార్లు చెప్పాను సార్. నీతి నిజాయితీ అని అంకుశం సినిమాలో రాజశేఖర్లా ఫీల్ అయిపోతుంటాడు. నమస్తే సార్. ఏంటి ఈ టైంలో? వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, చీకటి సామ్రాజ్యానికి నీలాంటి పోలీసే అధిపతి. మీరు పొగుడుతున్నారంటే ఈ దేవరాజు గాడితో సార్కేదో పని పడినట్టుంది. మణికొండలో కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే కాస్త అడ్వాన్స్ బుకింగ్ చేసుకో. ఆఫర్ పెద్దది పెట్టారంటే నేను చెయ్యాల్సిన పని కూడా చాలా పెద్దదే అయి ఉంటుంది. పనేంటో చెప్పండి. ఆ, నా కొడుకు ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న పార్టీ చేసుకున్నాడు. అమ్మాయి బతికుందా పోయిందా? పోవడానికి సిద్ధంగా ఉంది. రిటైర్డ్ మిలిటరీ వాడి కూతురు. డ్యూటీలో ఉంటే మాత్రం ఏం చేయగలడు సార్? బోర్డర్లోనే వాళ్ళ ప్రతాపం. మన బోర్డర్ దాటి రారు. నువ్వు సామాన్యుడు కాదని తెలుసు, అందుకే నీకు చేశాను. గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారా? కాస్త దూరంలో పడేసి హిట్ అండ్ రన్ చేయమన్నాను. ఆ పనులు చిన్నపిల్లలకి ఎందుకు చెప్తారండి? నేను చూసుకునేవాడిని కదా. సరే సరే, మీరు ఫ్లాట్ సంగతి చూసుకోండి, నేను పిల్ల సంగతి చూసుకుంటా. కొత్తగా పెట్టుకున్న సెటప్ ఫ్లాట్ అని తెగ గోల్ చేసేసింది. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు చూడు ఎలా కరుణ చేశాడు. మొత్తానికి మనోళ్ళు మ్యాటర్ ఫినిష్ చేసేసి సక్సెస్ఫుల్గా హిట్ అండ్ రన్లో ఎస్కేప్ అయిపోయారన్నమాట. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. చచ్చిపోయాక కూడా ఎంత అందంగా కనిపిస్తుంది. దేవుడు ఆడవాళ్ళకి ఎక్కువ అందం ఇచ్చేశాడు. అవును సార్. ఏయ్ నువ్వేంటి అలా చూస్తున్నావు? పాపం అనిపిస్తుంది సార్. ఏయ్ పోలీసోడికి, పోస్ట్ మార్టం చేసేవాడికి మనిషిని చూసినా శవాన్ని చూసినా ఏ ఫీలింగ్ కలగకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. తక్షణ కర్తవ్యం దీని బాబుకు ఫోన్ చేసి చెప్పటం. హలో, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాజును మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రిటైర్డ్ మేజర్ చంద్రకాంతేనా? నా పేరు చంద్రకాంత్ కాదు సార్, విష్ణువర్ధన్. అదేలే, సర్వీస్లో ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్లా ఉండేవాడివని విన్నానులే. ఎందుకు కాల్ చేశారు సార్? రేపు మా ఇంట్లో చచ్చిపోయిన మా ముత్తాత తద్దిన ఉందని ఇన్వైట్ చేయడానికి కాల్ చేశానులే. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి? ఫోన్ చేసినోండి నేను. చెప్తాను కదా, నువ్వు అడగాలా? చెప్పండి సార్. పల్లవి అంటే నీ కూతురేనా? అవును సార్. ఏమయ్యా మిలిటరీ, రాత్రి 10 అవుతుంది, కూతురు ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందా అని కొంచెం కూడా టెన్షన్ లేదా నీకు?
నా కూతుర్ని వెతకడానికి బయలుదేరాను సార్. ఎక్కడ వెతుకుతావు? నీ కూతురు హాస్పిటల్లో ఉంది, వచ్చేసేయ్. హాస్పిటలా? అవును, ఏమైంది సార్? చచ్చిపోయింది. ఏంటి, విన్నావా? షాక్ అయింది చాలుగాని, నీ కూతురు బాడీ నిజాంపేటలోని వెంకటేశ్వర హాస్పిటల్లో ఉంది. తొందరగా రా. లేదంటే బాడీని పోస్ట్ మార్టంకి పంపించేస్తాను. వస్తున్నాను సార్, వస్తున్నాను. స్పాట్లో ఉండి హాస్పిటల్ అని అబద్ధం ఎందుకు చెప్పారు సార్? ఏయ్, డిపార్ట్మెంట్లో నీలాంటి అమాయక చక్రవర్తులు ఎక్కువ రోజులు పనికిరారయ్యా. 6 నెలలు నాతో తిరుగుతావు కదా, నా దగ్గర నుంచి అన్నీ చదివేసుకుంటావులే. సరే, ముందు బాడీని బట్టి కార్లో వేయండి. అలాగే సార్. డాక్టర్ గారు, బాడీకి అర్జెంటుగా పోస్ట్ మార్టం చేసేయండి. వాడెవడో మిలిటరీ వాడు అంటున్నారు కదా, రిస్క్ అవుతుందేమో. అవన్నీ నేను చూసుకుంటాను కదా, ముందు మీరు కానివ్వండి. ఓకే. సార్, ఎక్కడ నా కూతురు? ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఓ, నువ్వేనా? జరిగిన దానికి చాలా చింతిస్తున్నాను మిలిటరీ మ్యాన్. ఏం చేస్తాం, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాత ఎంతవరకు ఉందో చెప్పలేంగా. ముందు మా పల్లవి ఎక్కడుందో చెప్పండి. పల్లవి ప్రాణం దేవుడి దగ్గరికి పోయింది, పల్లవి బాడీ పోస్ట్ మార్టంకి పోయింది. మేము రాకుండా ఎందుకు పంపించారు? ఏమయ్యా పెద్ద మనిషి, ఆలస్యమైతే పోస్ట్ మార్టంకి పంపిస్తానని చెప్పానా లేదా? ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా మీరు ఎలా పంపిస్తారు? మేడం, తగ్గు తగ్గు. ఒక సిఐ కాలర్ పట్టుకోవడం
చట్ట ప్రకారం ఎంత నేరమో తెలుసా? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? చూడండి, నేరస్తుల కోసం సిటీ అంతా గాలిస్తున్నాం. 24 గంటలు గడవక ముందే నేరస్తుల్ని పట్టుకుంటాం. అలాంటి దుర్మార్గుల్ని వదిలే సమస్యే లేదు. యు జస్ట్ రిలాక్స్. సార్ పోస్ట్ మార్టం ఓవర్. మీరు వెళ్ళి చూడొచ్చు. పల్లవి 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 ఇప్పుడు మీరు హ్యాపీ కదా బాబు? ఫుల్ హ్యాపీ. ప్లాన్ డాడీది, ఆచరణ నాది. వర్కౌట్ చేసింది మొత్తం డాక్టర్ పార్థసారథి గారు. మీ పని బాగుందయ్యా. ఆ? చిన్న పని చేసి నువ్వొక ఫ్లాటు, నువ్వొక 25 లక్షలు సంపాదించేశావు. నేను చాలా మందిని మేనేజ్ చేయాలి సార్. తలా ఇంత పంచుకుంటూ పోతే నాకు మిగిలేది 10 సార్. 10 నిమిషాల పనికి 10 లక్షలంటే చిన్న విషయం కాదు కదండి. మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉండాలి. మాలాంటి వాళ్ళ చేత తారుమారు చేయిస్తూనే ఉండాలి. మాకు కానుకలు సమర్పించుకుంటూనే ఉండాలి. ఏదేమైనా మీ వాడు మరీ ఘోరంగా చేశాడు సార్. అందులోనూ మల్టిపుల్. ఒక్క క్షణం నాకే జాలనిపించిందంటే నమ్మండి. మన దందాలో జాలి దయ ఇలాంటివి ఉండకూడదు. అందుకే రేపేదైనా ప్రాబ్లం వచ్చి పొరపాటున కేసు రీఓపెన్ అవ్వకూడదు అంటే ఒక్క ఆధారం కూడా ఉండకూడదు. అన్ని తగలబెట్టేయాలి. ఇవి సార్ అసలైనవి. ఇవి నా కొడుకును పట్టించే ఆధారాలు. ఆ?